ఫ్రెండ్స్, క్రిస్పీ చట్నీ దోశ తినడానికి నాగ చైతన్య టిఫిన్స్ అండ్ క్యాటరింగ్ దగ్గరికి వచ్చాము. సో మా గ్యాంగ్తో పాటు అయితే వచ్చాను. సో మెయిన్గా ఈ చట్నీ దోశ మొన్న తిన్నాను. సో మళ్ళీ తినాలనిపించింది. మళ్ళీ ఇవాళ వచ్చాను, మా గ్యాంగ్తో పాటు వచ్చాను. వీడియో కూడా చేద్దాము, సో మన వాళ్ళందరికీ చూపిద్దామని బాచిబాబు తీసుకొచ్చాడు. అండ్ ఫ్రెండ్స్, ఎవరికొకరు నచ్చినవి తింటున్నాము. ఒకళ్ళు దోశ, ఒకళ్ళు ఇడ్లీ, ఇంకోళ్ళు చపాతీ. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో నేనైతే కారం దోశ వేయించుకొని తింటున్నాను. వాళ్ళైతే చపాతీ తింటున్నాడు, ఇంకోటి ఇడ్లీ తింటున్నాడు. సో నలుగురు వచ్చాము, నలుగురు 4 వెరైటీస్ ట్రై చేస్తున్నాము. సో ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి నాగ చైతన్య టిఫిన్ అండ్ క్యాటరింగ్స్లో. సో చాలా రకాల వెరైటీలు, దోశ, ఇడ్లీ, చపాతీ, చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మెయిన్గా ఇక్కడ కూర్చొని తినచ్చు. లోపల కూడా స్థలం ఉంది, బయట కూడా ఉంది. అండ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. మెయిన్గా ఇక్కడ కూలింగ్ వాటర్ సదుపాయం కూడా ఉంది. అండ్ అడ్రస్ వచ్చేసరికి మన ఒంగోలులోని ఏనుగు చెట్టు రోడ్డు, కరెక్ట్గా టాటా బిల్డింగ్ పక్కనే ఉంటుంది ఈ సెంటరు. నాగ చైతన్య టిఫిన్స్ అండ్ క్యాటరింగు. సో చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మెయిన్గా టిఫిన్స్ సాయంత్రం పూట. సో మన వాళ్ళు బాజీబాబు అయితే అప్పుడప్పుడు వస్తుంటాడంట. సో నాకు చెప్పాడు, భయ్యా నేను ఎప్పుడు అక్కడ వచ్చేవాడిని, అక్కడికి పాయల్దాం బాగా తీసుకొచ్చాను నన్ను. సో నేనైతే ఇక్కడ చాలా ఐటమ్స్ ట్రై చేశాను. ఇడ్లీ, సాదా దోశ, కారం దోశ. అండ్ మనోడు బాజీబాబు అయితే చపాతీ తిన్నాడు. కిరణ్ కూడా ఒక 4-5 ఐటమ్స్ అయితే ట్రై చేశాడు. సో మొత్తానికి ఫుడ్ అయితే బిలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ 1గా ఉంది. మెయిన్గా కారం దోశ అయితే నా ఫేవరెట్. మీరు కంపల్సరీగా వచ్చినప్పుడు మాత్రం కారం దోశ మాత్రం ట్రై చేయండి. సో ఇవాళ ఈ వీడియో నాగ చైతన్య టిఫిన్స్ అండ్ క్యాటరింగ్ తీసుకొచ్చింది పాలోడి చైతు గారు, ఆయన స్పాన్సరు.